సతనపల్లి పట్టణం వడ్డవల్లి సతనపల్లి పట్టణం వడ్డవల్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2019లో జగన్ సైకో ముఠా గద్దెనెక్కగానే భూ బకాసురుల్లా ప్రజలు భూములపై పడ్డారన్నారు. గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శిస్తారన్నారు. ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. గల్ల బిడ్డవై మా బాధలన్నీ బాపినావు, మా మేలు కోసమే రణముకైనా సిద్ధమైనావు. రామ సక్కనోడివై మాకు ప్రేమానెంతో పంచినావు. కల్లంలో గింజవై మా ఆకలిని తీర్చినావు. మా పడుగుల భవితకు బాటలు వేసిన విలువల పోటానివో. అరయవడన్ని కుట్రలు నీ మీద చేసిన పడిలేచిన కిరటమో. సాగిన హనుమంతుడు నువ్వెలే పేదోళ్లకు పేగు బంధమయ్యిండు. రెవెన్యూ సదస్సులో ఇచ్చినటువంటి మీ అర్జీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉంది, ఆన్లైన్ ఉంది. మీకు ప్రభుత్వ పరంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమం ఉచితంగానే చేయించుకునేటువంటి సౌకర్యం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పించారు. మరి అటువంటి మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అర్జీలు ఇవ్వాల్సిందిగా కోరుతాం.